హైదరాబాద్ వారసిగూడలో 3 రోజుల క్రితం జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తున్న మహిళను అరెస్టు చేశారు. ఆమె దగ్గర నుంచి బంగారం, వెండితో పాటు 38,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు తెలిసిన వారిండ్లలో చోరీ చేస్తోందన్నారు ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య. 500 సీసీ కెమెరాలను జల్లెడపెట్టి చోరీ కేసును ఛేదించామని చెప్పారు. చిల్కల్గూడ క్రైమ్ టీమ్ ఒక లేడీ హెచ్బిఐ నైట్ అఫెండర్ రాత్రిపూటలో ఆమె నేరాలు చేస్తుంటుంది. గడ్డమీది విజయ, ఏజ్ అబౌట్ 40 years, మచ్చబొల్లారంలో ఉంటుంది. సుమారు 500 సీసీ కెమెరాలు సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి నేరస్తురాలు ఎక్కడికి వెళ్ళిందో అక్కడ వరకు ఉన్న ఒక 500 సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తురాలను గుర్తించడం జరిగింది. ఈ లేడీ ఆడమనిషి దొంగతనానికి చీరతో వస్తుంది. దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోట్ వేసుకొని దర్యాప్తును పక్కదో పట్టించే క్రమంలో ఈమె యొక్క మోడస్ ఆపరేండి అన్నట్టు. సో ఈ నేరస్తురాల్ని సీసీ కెమెరాల ద్వారా అరెస్ట్ చేసి సుమారు 7 తులాల బంగారం, అరౌండ్ 8 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్, సుమారు 38,000 రూపాయల నెట్ క్యాష్ ఆమె ఇంటి నుంచి స్వాధీనం